పాడేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాళ్ళునో మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నాళ్ళునో మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. ఆధారమైన ప్రేమ దినము మాతావలి నన్నాదుకోలు ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాతావలి నన్నాదుకోలు ప్రేమ. ఉన్నతమైన దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. ఉన్నతమైన
నాతమహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను తొక్కి కీర్తించేదాను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించేదాను మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను తొక్కి కీర్తించేదాను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను తొక్కి కీర్తించేదాను ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిధి, నిన్న నేడు ఒకే రీతి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం మందు మీ పిల్లముగా చేరి మీ సన్నిధిలో ఏ రీతిలో మోకరించకు రావాలి. శ్రేష్టమైన ధన్యకరమైన అవకాశం ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రి, కనికర సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆత్మ ప్రాణాదేహములు మీ ప్రయత్నమైన రక్షణ కిందకి సంపూర్ణం తెలుసుకుంటున్నారు. దయచేసి మన్నించు, కడుగు, పవిత్రపరచు. ఉదయకాల సమయం మందు గడిపే సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి. దయచేసి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలోకి ఇస్తున్నాం. పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతి వారికి కావాల్సిన భాగం మీ ఆత్మను అనుగ్రహించి కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవ మీరే కరుణించండి, దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క దాసుని కరుణించండి, శిలవట మరోపరచు. కావాల్సిన మాటలు మీ ఆత్మను అనుగ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయం తెచ్చుకోమని దయల న్యాసాలకి అప్పగించుకుంటూ మీ సహాయం కోరుతూ మీరు లేకుండా ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటూ వాక్యం కైమల్ని కొనియాడుతూ యేసు ప్రభువును ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్.
సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టు, జరిగిన సంగతి మాటి మాటికెత్తువాడు మిత్రభేదము చేయను. పరోపరించు కొంతమంది మొదటి భాగం మాత్రమే. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. గమనిస్తాం. ప్రేమను వృద్ధి చేసేవారు, వృద్ధి చేయగోరువారు తప్పిదములు దాచిపెట్టును అన్నాడు. సామెతలు 10:12. సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమలో ఉండే మంచి లక్షణం ఏంటిదంటే పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటాయబడింది. ప్రేమ దోషములు కప్పేస్తారు కానీ విప్పదు. తర్వాత ప్రేమలో ఉన్నటువంటి మంచి లక్షణం 1 కొరింథీ 13 అధ్యాయం 4-7 వచనాల్లో చదువుకుంటాం. 1 కొరింథీ 13వ అధ్యాయం కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-7 వచనాలు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమకు ఉండేటువంటి లక్షణం కదా. ఎందుకంటే దేనికి వాక్యం మనతో చెప్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19-20. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి కూడా తనని సత్యమునకు మళ్లించేలా పాపిని వాణ్ణి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మ రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఇంతకుముందు విన్నాం ఏమని? ప్రేమ తప్పిదములు
కప్పును అని. అదే రీతిగా 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఫస్ట్ పేజ్ 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనిలో ఒకడు మిక్కుమట్టమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును అని చదువుకుంటాం. కాబట్టి ప్రేమ దోషములు కప్పుతుంది. ప్రేమ పాపాలను కప్పుతుంది. కాబట్టి ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ దీర్ఘశాంతము చూపుతుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ప్రేమకుండేటువంటి లక్షణం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును అంటారు. ప్రేమను వృద్ధి చేయాలని ఆశపడేవాడు తప్పిదాలు ఏం చేస్తాడు? దాచిపెడతాడు. దాచిపెట్టడం ఏంటంటే ప్రేమ కప్పేస్తుంది. అది మనసులో ఒకవేళ ప్రేమించే గుణం ఉంటే, ప్రేమించే తత్వం మనసుకుంటే ప్రేమ తప్పిదములు కప్పేస్తుంది, పాపాన్ని కప్పేస్తుంది. ప్రేమ ఇప్పుడు స్వప్రయోజనమును హెచ్చించుకోవాలి. ప్రేమ త్వరగా కోప్పడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ప్రేమకు ఉండేటువంటి లక్షణం కదా. యేసుక్రీస్తుల వారు అనగా దేవుడు మనతో చెప్పిన మాట ఏమని? వాళ్ళు ప్రేమించినట్టు ఆయన, వాళ్ళు ప్రేమించిన కారణం చేతే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. కాబట్టి మన తప్పిదములన్నీ నిమిత్తమై అన్ని శిక్షను భరించి చనిపోయి తేలిచ్చు. తన చెంతకు ఆకర్షించి మనతో చెప్పిన మాట అండి, నీ పాపముడికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని వారిని సముద్రపు అగాధములో పడవేసిన రాసిపెట్టిన చోట తూర్పుకు పడమటికి ఎంత దూరము అలా దూరపరిచాడు. నా వైపు వెనుకాల వేసుకున్నట్టు అని చెప్పి రాయబడింది ఇంకో చోట. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని క్షమిస్తుంది. ప్రేమ దోషములు కప్పుతుంది. ప్రేమ పాపాన్ని కప్పేస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా అది మత్సరపడదు, ఓర్చుకుంటుంది. కాబట్టి ప్రేమలో ఉండే మంచి లక్షణం ఓర్పు. అందుకే ఏం చేస్తుంది? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమును ఏం చేస్తాడు? దాచిపెట్టును అంటాడు. అదే మిత్రవేదం చేసేవాడు ఏం చేస్తాడు? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తాడు. ఎందుకంటే వాళ్ళ ఒకటి ఏం లేదు, ప్రేమ లేదు కాబట్టి. అందుకని ప్రేమ ఒక వ్యక్తిని క్షమిస్తుంది, సహిస్తుంది, కప్పేస్తుంది, అనగా దాచిపెడుతుంది. జరిగిన సంగతి మాటి మాటికి ఏం చేయదు, ఎత్తుకోదాలి. కాబట్టి లేదా విశ్వాసయుతంలో కొంతమంది ఉంటారు, భార్య భర్తలు కానీ, లేకుంటే అన్నదమ్ములు కానీ, కొంతమంది స్నేహితులు కూడా ఉంటారు. అది ప్రేమ కాదు, కపటం, వేషం అంత అంతమించే ఉండదు. నువ్వంటే చాలా ఇష్టం రా అంటారు, కానీ ఏదైనా తప్పిదారు ఉంటే ఏం చేస్తారో వాటిని మాటి మాటికి ఎత్తారు. వాళ్ళు నువ్వు ఇలాంటి వాడు, అలాంటి దానివి, ఇలాంటి దాన్ని ఏం చేస్తారు చాలా మంది అలా అంటారు కదా. కానీ ప్రేమ ఎప్పుడే కానీ ఏం చేస్తుంది? తప్పిదాలన్నింటినీ కూడా కప్పేస్తుంది, కానీ ఎప్పుడది విప్పదది. కాబట్టి ప్రేమ అది ఓర్చుకుంటుంది, సహిస్తుంది. ప్రేమకు ఉండేటువంటి మంచి లక్షణం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట.
వాళ్ళ తండ్రి వాళ్ళను ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. తల్లి లేదు వాళ్ళకు, చిన్నప్పుడే చనిపోయింది. అయితే ఆ తండ్రి పూర్తి బాధ్యత వహించినాడు. ఎంత అపురూపంగా పెంచుతూ వచ్చాడు. అన్నదమ్ములిద్దరు చాలా బాగుండాలి, వాళ్ళు చాలా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ వాళ్ళ తండ్రి వాళ్ళని చాలా ప్రేమిస్తూ వచ్చాడు. అయితే పెద్ద కుమారుని ఇంట్లో పెట్టుకున్నాడు అనగా పనులన్నీ చక్కపరచడానికి. తన అక్కల కొడుకు కుమారుని ఇంట్లో పెట్టుకున్నాడు. చదువు అనిపించి ఎంతో బాగుండేవాడు. అయితే చిన్న కుమారుడు తను బడికి వెళ్తా ఉన్నాడు, తను చదువుకుంటున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత చదువుపై నిర్లక్ష్యం చేసి చదువు చక్కగా రావట్లేదు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే తాను వేరే స్నేహితులతో స్నేహం చేయడం అలవాటు పడింది. ఆ స్నేహితులకు అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. ఒక రకం అని కాదు, లేని రకం అంటే ఏది కూడా, లేని అలవాటు అంటే ఏది కూడా లేదు. కొంతకాలం అయిపోయిన తర్వాత తనకు చిన్న కుమారుడు తప్పిదాలు చేస్తున్న సంగతి తండ్రికి తెలిసింది. దగ్గర తీసుకుని వాడిని మందలించినాడు. కుమారుడు అట్లా చేయడం మంచిది కాదు, ఆ విధంగా ఉండకూడదు బిడ్డ అని చెప్తూ వచ్చినాడు. తర్వాత తండ్రికి తెలియకుండా, తోటి అన్నకు తెలియకుండా తాను ఇష్టానుసారంగా తాను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటూ ఇష్టానుసారం చేయిస్తూ వచ్చాడు. ఇలా ఎన్నిసార్లు తను తప్పిదాలు చేస్తూ ఇంటి మీదకి మనసును తీసుకొచ్చేవాడు. ఎన్నో పర్యాయాలు ఆ కుమారుణ్ణి మందలించినారు, అనగా గద్దించినారు. అయినప్పటికీ సైతం ఆ కుమారుడు వినట్లేదు. 2, 3, 4, 5 సార్లు ఇంటి మీద మనసు వచ్చి గొడవలు. అయినప్పటికీ సైతం తండ్రి కుమారుని పక్షంగా ఏమాత్రం కూడా పనిష్మెంట్ ఇచ్చిన వాడు కాదు. తన కుమారుడే కదన్నటువంటి భావన తనలో ఉండేది. వేరే వాళ్ళు వచ్చి ఆ కుమారుని గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు అతన్ని ప్రేమించిన కారణం చేత అంటే నా కుమారుడు అలాంటి వాడు కావచ్చు, కానీ ఈరోజు కాకుంటే రేపు మారుతాడు, వాడు మంచోడు అవుతాడంట అని చెప్పి తండ్రి వాడిని అమితంగా ప్రేమిస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని దినాలు గడిచిపోయింది. అలా కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత తండ్రి అవసర కాలం వచ్చింది. చిన్న కుమారుడు యొక్క తప్పిదాలు వ్యతిరేకిపోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఒకట కుమారు విషయంలో, ఆ చిన్న కుమారు విషయంలో తండ్రికి బాధ ఎక్కువైంది. అలా కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి అవసర కాలం అది చనిపోయే టైం పెద్ద కుమారుని పిలిచాడు. తనతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, నేను బ్రతకనేమో, ఇంకా ఎంతకాలం ఉంటాను తెలియదు, నాతో ఒక మాట ప్రమాణం చేయాలి నువ్వు అన్నాడు. ప్రమాణం ఏంటంటే, సరే నువ్వు చేస్తానంటే చెప్తాను అన్నాడు. సరే చెప్పండి, మీకంటే ఎక్కువ ఉంది, చేస్తాను అన్నాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు చెడ్డవాడు, వాడిని తప్పిదాలు చేస్తూ ఉన్నాడు. వాడు ఏమైనా సరే కొన్ని ఆదుకోవాలి, ఎందుకంటే ఒక టైం కూడా రావచ్చు వానికి బదులుగా వానికి నేరం ఏదైనా సరే నువ్వు భరించాల్సినటువంటి తరుణం రావచ్చు. భరిస్తావా అంటే సరేనన్న, నీ కొరకు, నీ మాట కొరకు ఏదైనా చేస్తాను వాని కొరకు అంటాను. సరే అన్న, ప్రమాణం చేశాను, వెళ్ళిపోయాను. తండ్రి యాత్ర ముగించినారు. ఇద్దరు కలిసినారు. తండ్రిని పుస్తకం చేశారు. కొంతకాలం అయిపోయిన తర్వాత చిన్న కుమారుడు ఓని చంపేశాడు.
వాళ్ళ ఫ్రెండ్స్ సైకిల్లో ముఠాతో చేరి వాళ్ళెవరు అని అప్పుడు వరకు అంతా ఉన్నారు కానీ ఎవరు వాళ్ళతో డైరెక్ట్ చంపేసేసి అదే రక్తం బట్టలతో తాను ఇంటికి వచ్చాడు. ఆ పెద్ద కుమారుడు ఇంట్లో ఉండేదో పని చేసుకుంటా ఉంటాడు. పని చేసుకుంటున్నటువంటి సందర్భంగా చిన్న కుమారుడు వచ్చి డోర్ కొట్టాడు. రక్తం బట్టలు ఉన్నాయి. తర్వాత ఇంట్లోకి పిలుచుకున్నాడు తమ్ముడిని. అన్నాడు, అరే వెంటనే ఆ బట్టలు తీరా అన్నాడు. తీసేశాడు. అన్న బట్టలు వేసుకోరా అంటని చెప్పాడు. ఆ బట్టలు వేసుకున్నాడు. సిచ్యువేషన్ అర్థమైంది అన్నది. పరిస్థితి అంతా తెలుసుకున్నాడు. విడివన్న చంపేశాడు. బట్టలు రక్తంతో ఉన్నాయని మరి అనుకొని ఆ కుమారుడు వీని బట్టలు ఆయన వేసుకున్నాడు. ఆయన బట్టలు వెనకిచ్చాడు. పోలీసులు వచ్చాడు. డోర్ కొట్టాడు. డోర్ కొట్టి డోర్ తీశాడు. అన్న ముందుకు వచ్చాడు. ఆ సిచ్యువేషన్ చూసి అన్నను పట్టుకున్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. శిక్ష విధించడానికి నిర్ణయం చేస్తూ వచ్చారు. ఉరి శిక్ష వేసే టయానికి ఆ కుమారునికి వాళ్ళు అడుగుతూ వచ్చారు. పెద్ద కుమారు ఏమని, భయానికి ఉన్న కోరికలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏంది నీ కోరిక? మాకు తమ్ముడు ఇంటి దగ్గర వాడిని పిలిపించండి, వంతుని కొంచెం మాట్లాడాలి అన్నాడు. సరే అన్నారు. తమ్ముడిని పిలిపించాడు. ఏడుస్తూ వచ్చాడు తమ్ముడు. అన్న కూడా కలిగిన స్వరంతో తమ్ముని దగ్గర తెచ్చుకొని నా బ్రతుకున్న ఒక మాట చెప్పాడు. వాడు ఏం తప్పిదంలో ఉన్నా సరే వాడిని ఆదుకోవాలని తండ్రికి ఇచ్చిన మాటను దాటలేక నువ్వు మరణించిన స్థలంలో నేను మరణించబోతున్నాను. ఇంతవరకు నీవు తప్పులు చేస్తే క్షమించే, భరించే, సహించే, అంతేకాదు నీ కొరకు ప్రాణం ఇచ్చి ఒక అన్నంటూ నీ కూడా ఉంది. కానీ ఎవడు చనిపోతున్నాను కాబట్టి ఇక ముందు తప్పులు చేస్తే నీ కొరకు భరించే వాళ్ళు ఎవరు లేరు. ఇక నుంచి తప్పులు చేయకు, ఆయన చెప్పాల్సింది నీకు వెళ్ళిపోన్నాడు. ఇబ్బంది తమ గోడు నేర్చి వెళ్ళిపోయాడు. అన్నం తీసుకెళ్ళి వేశాడు. గుర్తించుకోవాలా వెనుక వాక్యం చెప్తుందేమని, ప్రేమను వృద్ధి చేయవాడు వాడు తప్పిదములు దాచిపెట్టింది. కాబట్టి ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే తప్పిదాన్ని ఏం చేస్తాం? దాచిపెడతాం. దాచిపెడితే ఏం చేస్తాం? మరి ఓర్చుకుంటాం, సహిస్తాం, క్షమిస్తాం, ప్రశాంతంగా ఉంటాం. ప్రేమను వృద్ధి చేయటువంటి తాపత్రయం లేని చోట ఏముంటాయి? కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, రకరకాల అన్ని కూడా వాళ్ళు కుటుంబాలు కలిగి ఉంటారు. ఇంట్లో ప్రేమ వృద్ధి చేయటువంటి తాపత్రయం ఉంటే ఏం చేస్తాం? భార్య తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే భర్తని కప్పిస్తాడు. భర్తను పొరపాటు చేస్తే భార్య దాన్ని కప్పిస్తుంది. పిల్లల్ని కూడా అంతే కప్పేస్తాం. అన్నదమ్ముల మధ్య కూడా అంతే, తోటి స్నేహితుల మధ్య కూడా అంతే. ప్రేమను వృద్ధి చేయాలనుకున్నప్పుడు తప్పిదాన్ని కప్పేస్తాం. ప్రేమను వృద్ధి చేయాలని ఆశ లేనప్పుడు ఏం చేస్తాం? జరిగిన సంగతులు మాటి మాటికి ఎత్తాం. కొంతమంది కుటుంబాలు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటారు. లేదా ఉదయకాలం దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ వృద్ధి చేయలేనటువంటి మనసు ఉన్నవాడు ఎలా ఉంటాడు, పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని వాక్యం ఉంటాం. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి మనసు కలిగి ఉంటున్నాం దయచేసి గుర్తించు. ఉదయకాలం పూట దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం కాబట్టి తప్పిదములు ఎత్తేవాడు ఉన్నవా? తప్పిదములు దాచిపెట్టేవాడు. తప్పిదములు ఎత్తే వ్యక్తి లేకుండా తప్పిదములు దాచిపెట్టే వ్యక్తి. కాబట్టి నా విశ్వాస జీవితంలో ఎలాంటి మనసు కలవారమైన ఒకసారి పరీక్షించుకొని ప్రభుత్వంలో ప్రార్థనలు ముందుకు కొనసాగుతాం.